నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అమెరికానా వ్లాగ్స్. సో ఈ రోజు అయితే టూర్ స్టార్ట్ అయిపోయింది. టుడే ఈజ్ మండే యాక్చువల్లీ. సో నిన్న మేమే తిరిగేసి వచ్చినాం, అక్కడ మీకు షార్ట్స్ పెట్టిన. సో చూడండి, ఈరోజు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసేసి బస్సు ఇగోండి ఎంత బాగుందంటే ఈ బస్. అసలు ఈ బస్సులో వైఫై కూడా ఉంది. సో ఇన్స్పైరింగ్ వెకేషన్స్ అని దాని ద్వారా నేను బుక్ చేసుకున్నా ఇది. సో ఐ థింక్ ఈ బస్లో 20-25 మెంబర్స్ కన్నా ఎక్కువ లేరు, కానీ బస్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇట్స్ అన్ ఏసీ బస్. మేము స్టార్ట్ అయ్యి ఒక గంట అయింది. గంటకి వాళ్ళు బ్రేక్ ఇచ్చిర్రు అనమాట, ఇక్కడ రెస్ట్ రూమ్స్కి అట్లా ఆగమని. సో పైన కింద అంటే ఈ బస్సు కింద ఇంకొక పెద్ద స్పేస్ ఉంటుంది కదా, దాంట్లో సూట్ కేసులు పెట్టించేసిండు. మళ్ళీ లాస్ట్ డే మళ్ళీ అదే హోటల్కి ఏది ఓరియంటల్ ఎక్స్ప్రెస్కి మళ్ళీ తెచ్చి దింపేస్తాడు July 4th రోజు. సో అది లాస్ట్ డే అనమాట. ఆ రోజు లాస్ట్ డే నైట్ అక్కడ దింపుతారు, నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోవడమే. ఇగో చూడండి ఎట్లా ఇచ్చిర్రో. కప్ హోల్డర్ ఉంది, దీనికి బెల్ట్స్ ఉన్నాయి, సీట్కి రిక్లైనింగ్ ఉంది, తర్వాత సైడ్ కర్టన్స్, పైన చిన్న చిన్న వస్తువులు పెట్టుకోవడానికి ఇదంతా స్పేసు. అండ్ బస్సుని కూడా ఇట్లా జనాలతో ఫుల్ నింపకుండా జస్ట్ ఐ థింక్ 20-25 మెంబర్స్ కంటే అయితే ఎక్కువైతే లేరు. సో ఆల్రెడీ దంచేస్తుంది ఎండ. బయట చూపిస్తాం మీకు ఒకసారి. సో ఈ ఎండకి కంపల్సరీ అంటే 32 degrees ఉంది, బయట 31 ఉంది ఈరోజు మ్యాక్స్. ఇగో చూడండి బస్ అయితే ఎంత బాగుందో. ఎవ్వరు లేనప్పుడు చూపిస్తున్నా మీకు, ఊరికే వాళ్ళకు కూడా డిస్టర్బెన్స్ కాకుండా. సో మాకు ఒక 20 minutes ఇచ్చిర్రు ఇక్కడ బ్రేక్ అంతే. బాబా ఎట్లా మండిపోతుంది ఎండ చూడండి. సో గుడ్ థింగ్ ఏంటంటే వైఫై. సో మౌంట్ ఫ్యూజీకి అయితే పోతున్నాం ఈరోజు. ఇట్లాంటి బస్సులు చాలా ఉన్నట్టున్నాయి ఇంకా. సో అతను మా గైడ్ బ్రీఫింగ్ ఇచ్చిండు ఎక్కగానే. వెరీ నైస్ ఉన్నాడు, చాలా నైస్ ఉన్నారు మనుషులు. ఇక్కడ అసలు ఏంటంటే పొల్యూషన్ లేదు, బెగ్గర్స్ లేరు, తర్వాత హోమ్లెస్ లేరు, తర్వాత అదే కాకుండా మనకు క్రైమ్ ఉండదంట అసలు. అది సో జపాన్ ముచ్చట్లు ఇంకా చెప్పుకుందాము. సో చూడండి అన్ని టూర్ బస్సులే ఉన్నట్టున్నాయి, అందరికీ ఇక్కడ బ్రేక్ కాపేటట్టున్నారు. ఇప్పుడు నేను వేసుకున్న ఫ్రాక్ అయితే ఇక్కడే తీసుకున్నా. ఇది 550 జపనీస్ JPY, జపాన్ యెన్, అంటే చాలా తక్కువ. $US మేబీ ఐ థింక్ $4 or $5 పడ్డది నాకు ఈ డ్రెస్. 2 sides పాకెట్స్ ఉన్నాయి. అసలు వైఫై వస్తుంది ఇక్కడ వరకు? ఎస్ వస్తుంది. ఫ్రెండ్ ఫ్యామిలీ, దట్ ఈస్ శ్రద్ధ, హర్ హస్బెండ్ వినాయక్ జీ, అండ్ దెన్ దేర్ సన్ క్రిష్. ఇంకొకడు కూడా ఉన్నాడు ఆమెకు, ఇంకో పెద్ద కొడుకు. వాడు రాలేదు, వాడు ఎక్కడో వాళ్ళ ఫ్రెండ్స్తో పోయిండంట. రెస్టారెంట్ యమగోయ అంట దీని పేరు, కానీ యమగోల్ అని పెట్టుకోలేదు వీడు. ఇక్కడికి వెళ్ళి ఒక గంట అంట. ఇగో చూడండి ఆయన బండానా కట్టుకొని ఉన్నాడు.